క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి టీడీఆర్ బాండ్లు కుంభకోణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు తిరుపతి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అభినయ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల హస్తం. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్ర ఆరోపణలు. చిత్తూరు అసెంబ్లీ నుంచి డిఏ శ్రీనివాస్ పోటీ. టీడీపీ జనసేన ఏ పార్టీ నుంచి అన్నదే తరువాయి. బెంగళూరులో కాపు బలిజ ముఖ్యులతో భేటీ. చంద్రబాబు పవన్తో కలిసి వస్తానన్న శ్రీనివాస్, అమ్మా నాన్నలకు సహకరించినట్టే తోడుండాలని మనవి. శ్రీకృష్ణదేవరాయ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు షురు. 1,25,000 ఉత్సవ విరాళం అందజేసిన కురవంక సర్పంచ్ చిప్పిలి చలపతి, హృదయపూర్వక అభినందనలు తెలిపిన జేఏసీ సభ్యులు. అప్పు చేసి పప్పుకూడు కూడా పెట్టలేని ప్రభుత్వం. వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ మాటిచ్చి మోసం. టీడీపీది స్వప్రయోజనమే తప్ప జనహితం కాదు. విశాల దృక్పథం కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. డీకే ఆదికేశవులు కుమారుడు డిఏ శ్రీనివాస్ రానున్న ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి సముఖంగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం చిత్తూరుకు చెందిన బలిజ కాపు సామాజిక వర్గం ముఖ్య నేతలు కొంతమంది బెంగళూరులోని డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డిఏ శ్రీనివాస్ ను కలిశారు. తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇదివరకు తండ్రి ఆదికేశవులు, తల్లి సత్యప్రభ తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకు సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారి బాటలోనే డిఏ శ్రీనివాస్ కూడా ప్రయాణించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటను బయటపెట్టాల్సిందిగా కోరారు. ఇందుకు డిఏ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తాను చిత్తూరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని శ్రీనివాసుని కలిసిన బలిజ సంఘం నేతలు చెప్పారు. 2-3 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును, జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి చిత్తూరుకు వస్తానని అన్నట్లు తెలిసింది. వారి ఇరువురి మనోగతం ఆధారంగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తామని అన్నట్లు సమాచారం. తన తండ్రికి, తల్లికి తోడ్పాటు అందించిన విధంగానే తనకు కూడా సహకరించాలని కోరినట్లు సమాచారం. దీంతో డిఏ శ్రీనివాస్ రాజకీయ రంగ అరంగేట్రం మీద సస్పెన్స్ వీడినట్లయింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏఎస్ మనోహర్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు ఎవరిని నియమించలేదు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, చిత్తూరు పట్టణ అధ్యక్షురాలు కటారి హేమలతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నియోజకవర్గ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ తరపున బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత టికెట్ ని ఆశిస్తున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీకే బాబు, కమ్మ సామాజిక వర్గం నుంచి గురజాల జగన్మోహన్ నాయుడు, చంద్ర ప్రకాష్, ఎన్పి జయప్రకాష్ టికెట్ రేసులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యుల కోసం వేచి ఉన్నట్లు సమాచారం. అయితే డిఏ శ్రీనివాస్ మాత్రం ఇప్పటి వరకు తాను రాజకీయాల్లోకి వస్తున్నది లేనిది తేల్చి చెప్పలేదు. ఆయనకు తెలుగుదేశం, జనసేన పార్టీల నుండే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు తనను కలిసినా తన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకుని ఏ విషయం చెప్తానని దాటవేస్తూ వచ్చారు. అయితే మంగళవారం కొంతమంది బలిజ సంఘం నేతలు కాజూరు బాలాజీ, పూల చందు కుమార్, ఓఎం దాసు, విశ్వనాథ్, మురళి తదితరులు శ్రీనివాసులను కలిసి రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చించారు. ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. పేదల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. దశాబ్దాలుగా గ్రామీణ పేదల సేవలో నల్లారి కుటుంబం. పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నల్లారికి ఊరు వాడ ఘన స్వాగతం. కిషోర్ కుమార్ కు యువత, మహిళ, రైతు నీరాజనం. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పర్యటనలకు పోటెత్తుతున్న పల్లెజనం. అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి చంద్రబాబు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నారని, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆయన నేడిక్కడ మండలంలోని గుట్టపాలెం పంచాయతీ దిగువ కంబంవారిపల్లి, సామగుంటవారిపల్లి, వైకేపల్లి, వాడవాండ్లపల్లి, ఎల్లంపల్లి గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్లారి కుటుంబం గత 50 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, గ్రామాన రోడ్ల సదుపాయం, మౌలిక వసతులు, పాఠశాలలకు ఏర్పాటు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమమే నల్లారి కుటుంబం లక్ష్యమని ప్రజలకు వివరించారు. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి నల్లారి కుటుంబం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి, బయన్న, పి రామయ్య, మునీంద్ర, నరసింహులు, బాలకృష్ణ, కరుణాకర్, విజయకుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. న్యాయమైన కోర్కెలు తీర్చలేని వైకాపా ప్రభుత్వం సమస్యగా పరిగణించిన వాటిపై నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. అన్ని రంగాలు విఫలమైన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి వేచి ఉన్నారు. త్వరలో అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. అందుకే అంగన్వాడీల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తున్నామని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా, తమ్మళ్లపల్లె టీడీపీ మహాళ నేత పర్వీన్ తాజ్లు వేర్వేరు ప్రాంతాల్లో స్పష్టం చేశారు. మదనపల్లి పట్టణంలో ఐసీడీఎస్ ఆఫీసు ఎదుట బుధవారం అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు కలిసి చేస్తున్న ధర్నాకి మద్దతుగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అంగన్వాడీలు పడుతున్న కష్టాలు, అంగన్వాడీ సెంటర్లలో అవలంబిస్తున్న పౌష్టికాహారం, జీతాలు, సౌకర్యాల గురించి తెలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలియజేసిన రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్, వైకాపా ప్రభుత్వం చేతగానితనానికి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. బటన్లు నొక్కే ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపే బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆమెతో పాటు చావిడి కిట్టన్న, రవికుమార్, ప్రభాకర్, పద్మనాభ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ఏమంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం. దానికి నిదర్శనం ఏమంటే అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు ధర్నాలో కూర్చున్నారు. వీళ్ళకు మాకే జీతాలు పెంచండి, మాకు బాగా చూసుకుని అడగలేదు. ఫస్ట్ మీరు పౌష్టికాహారం ఇవ్వండి. పిల్లలకు మీరు ఇస్తున్న ఆహారంలో పూర్తిగా పౌష్టికంగా హెల్త్గా లేదు. ఈ మంచి ఆహారం పిల్లలకి ఇవ్వండి అని ఫస్ట్ కండిషన్ పెట్టండి. దాని అదనంగా నేను చూడడం ఏమంటే ప్రభుత్వ పాలనలో ఆలోచనలో దురబుద్ధి ఉంది. ఏమంటే అంగన్వాడీ ఇన్స్టిట్యూషన్ని క్లోజ్ చేసేయాలా, అంగన్వాడీ టీచర్స్ అనే సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో దీనికి మర్జింగ్ చేస్తున్నారు. మర్జింగ్ చేసినావు కానీ ఆ జగనన్నది ఏదో ఉంది కదా, అది ఏమదే అమ్మఒడి. ఆ అమ్మఒడి ఎందుకు అంగన్వాడీకి పెట్టలేదు నువ్వు? సో నీ ఆలోచనలో ఏముంది అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ క్లోజ్ చేసేలా, వీళ్ళకంతకు రోడ్లు పాలు చేయాలా, వీళ్ళకి ఇళ్లకు పరిమితం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మీ ఆలోచనలో ఒక దుర్బుద్ధి ఉంది. సో ఇది మీరు అంగన్వాడీ వర్కర్లను తెలుసుకోవాలా. మీరు అందరూ ఒక్క మాటతో ఉండాలా. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, అంగన్వాడీ వర్కర్ల వ్యతిరేక ప్రభుత్వం. ఎవరి ఇష్టం కోసం లేదు. వీళ్ళ ఆలోచనలు వచ్చి మీ కష్ట సుఖాలు అవసరం లేదు, పిల్లలకు పౌష్టికాహారం అవసరం లేదు, ఏ విధంగా అంగన్వాడీ సెంటర్ జరిగే అవసరం లేదు. వీళ్ళ ఒకే ఒక్క నిర్ణయం, మీ అందరికీ అంగన్వాడీని క్లోజ్ చేసేసి స్కూల్లో మర్చేసి. వైసీపీ ప్రభుత్వ పాలన అప్పు చేసి పప్పు కూడే అనే చందంగా ఉంది. పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయం లాంటి ఉత్పాదక శక్తిని నిర్వీర్యం చేస్తూ అభివృద్ధి ఊసే లేకుండా పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఎస్ రెడ్డి సాహెబ్ విమర్శించారు. మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు రామసముద్రం మండలంలోని గంపనపల్లిలో రైతులు, మహిళలు, యువకులతో కలిసి మాట్లాడారు. బుధవారం రామసముద్రం మండలంలో విస్తృతంగా పర్యటించిన రెడ్డి సాహెబ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమయ్యారు.
వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా న్యాయం చేస్తానని మాట తప్పారని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ దశ లేని పాలనతో దేశంలోనే నగుబాటుకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేవలం అప్పు చేసి అందులో కొంచెం ప్రజలకు పంచడం, మిగిలింది దోచేయటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ కూడా ప్రజల సుఖదుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా వారి స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటోందన్నారు. ఇలాంటి తరుణంలో విశాల దృక్పథం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొత్తగా చేరిన వారిలో బి బాబు, పి మర్రినంజే గౌడ, బి రామాంజులు, పి మంజునాథ, బి వెంకటరమణ, బి వెంకటరెడ్డి, కర్ణ, రవి, విజయ్ ఉన్నారు. గంపనపల్లి ఇప్పుడున్న పెద్దలకు అందరికీ, గంపనపల్లి వాసులకు, ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అలాగే రామచంద్రం మండలం నాయకులు, యువకులు, ఈరోజు కొత్తగా పార్టీలకు చేరిన అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ లోకల్ నాయకులు చలపతి, ఇంకా చాలామంది మానపల్లి నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు. ఇంకా చాలామంది రామచంద్రం మండలం నుంచి ఉన్న నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ముఖ్యమైన విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ లేదు అని ఇప్పుడున్న వైసీపీ పార్టీ ప్రచారం చేస్తూ చాలామంది పెద్దలు, అవలాంటి వయసు ఉన్న వాళ్ళు చాలామంది పెద్దలు, అవునా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదా, ఇదే నా కాంగ్రెస్ పార్టీ అనే విధంగా హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీని లేదని వాళ్ళు చెప్పడము, పెద్దలు ఇదేనేమో దిక్కు మనకి ఇంకెవరు లేరేమో అనుకొని నమ్మడము, ఆ విధంగా జరుగుతూ ఉంది. నిజానికి ఎత్తుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే పదాన్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి ప్రజల్లోకి వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ప్రతి ఒక్కరందరూ దాన్ని అంగీకరించినారు. అదొక ఎత్తు. కానీ నిజం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గెరక లాంటిది. ఎక్కడన్నా కొద్ది రోజుల్లో లేకుండా ఉన్నా కూడా గెరక మళ్ళీ 4 చినుకులు పడతానే మలుస్తుంది. అంత పెద్ద పార్టీని లేదనుకొని చాలామంది అపోహపడుతున్నారు. అవ్వల గారికి, పెద్దవాళ్ళకు, అన్నగారికి అందరికి చాలామంది దాన్ని లేదనుకున్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడు ఉంది. మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్క తిరుపతి టీడీఆర్ బాండ్లు కుంభకోణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు తిరుపతి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అభినయ్ రెడ్డి, తోడా చైర్మన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. బుధవారం నిమ్మనపల్లి సర్కిల్ వద్ద తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీఆర్ బాండ్లు కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తిరుపతిలో కొన్ని కొత్తవి, మరికొన్ని విస్తరించిన 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి మంజూరు చేశారు. వాటి కోసం సేకరించిన భూములు, ఆస్తుల పేరిట గత 2 ఏళ్లలో 342 బాండ్లను జారీ చేశారు. తిరుపతిలో మొత్తం 2,85,406.56 చదరపు గజాలకు బాండ్లు ఇచ్చారు. ఈ స్థలాలన్నింటినీ కమర్షియల్గా చూపించి 4 రెట్లు అధికంగా బాండ్లు జారీ చేశారు. కరుణాకర్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ కమిటీలోని సభ్యుల్లో మురళి, పి అమర్నాథ్ రెడ్డికి కూడా బాండ్లు ఇచ్చారు. వారు ఇతరుల భూమికి జీపీఏ తీసుకుని దాని ఆధారంగా బాండ్లు తీసుకున్నారు. ఈ కుంభకోణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీప బంధువులు ఉండటం విచారకరం. ₹1,00,000 విలువైన టీడీఆర్ బాండ్ ఉంటే 40 నుంచి 45% ఎక్కువ ధరతో బిల్డర్లు కొంటున్నారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ నారాయణ, బి రాజన్న, ప్రతాప్, చెన్నం చలపతి, గౌతమ్, బాలప్పగారి రామస్వామి, కోడి నారాయణ, అంగచాల శ్రీనివాసులు పాల్గొన్నారు. తిరుపతిలో అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి చూస్తే, భూమాన్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే, అతని కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తొడా చైర్మన్. ఇప్పుడు ఆయనకు అధికారికంగా టీటీడీ పాలక మండలి చైర్మన్గా కూడా పదవి వచ్చింది. ఈ అధికారాన్నంతా అడ్డం పెట్టుకుని కరుణాకర్ రెడ్డి గారు తన కుమారుడిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో దాదాపు 1,200 కోట్ల రూపాయల అవినీతికి
తెరలేపాడు. అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో చేర్చి లేఅవుట్లను వారిని అధిక ధరలకు విక్రయించడం ద్వారా, తన బినామీలకు ఆ ప్లాట్లను విక్రయించడం ద్వారా ఈ అవినీతికి భాగోతానికి తెరలేపాడు. దీనిపైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే తగిన విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ బినామీలో సూత్రధారులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలు కూడా ఈ మాస్టర్ ప్లాన్లో తీసుకునేటువంటి భూముల్లో ఉన్నారని చెప్పి పక్కా సమాచారం ఉంది. వీరందరూ కలిసి 1200 కోట్లు రాబోయే ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి, అవినీతి సొమ్మును వెదజల్లి తన కుమారుని ఎమ్మెల్యే చేసుకోవడానికి ఆయన చేసేటువంటి డిసెంబర్ 17న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మదనపల్లె బలిజ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్రహ ఉత్సవానికి కోరవంక సర్పంచ్ చలపతి తన వంతుగా 1,25,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని చలపతి జేఏసీ నాయకులకు అందజేశారు. మదనపల్లి శివారు ప్రాంతమైన పుంగనూరు రోడ్డు వై జంక్షన్లో ఈ నెల 17న అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహ ఏర్పాటుకు ఆ రోజు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే డబ్బులను దాతలు విరాళం చేయాలని జేఏసీ నాయకులు విన్నవించారు. స్పందించిన కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, ఆయన తనయుడు పసుపులేటి శశికుమార్లు 1,25,000 రూపాయల నగదును జేఏసీ నాయకులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహర్షి, కూరాకుల ఆంజనేయ కుమార్, ఆకుల కృష్ణమూర్తి, బోర్వెల్ నాగరాజులు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఏర్పాటు కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సర్పంచ్ చలపతి ఆర్థిక సాయం చేయటం సంతోషమన్నారు. ఆర్థిక సాయం చేసిన సర్పంచ్లు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు అభినందించారు. ఈ నెల 17న జరిగే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రంలోని ప్రముఖ బలిజ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు హాజరవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్డెన్ సెర్చ్ పేరుతో ఎస్టీ కాలనీ అయినటువంటి నక్కలదిన్నె తండాలో మాత్రం దొంగ ద్విచక్ర వాహనాల విక్రయం, అక్రమ మద్యం అనే పేరుతో ముద్ర వేసి పోలీసు వారు రైడ్ చేయడం ఎంతవరకు సమంజసం? మదనపల్లెలో ఏ ఇతర కాలనీల్లో కానీ, బడా బాంబులున్న కాలనీల్లో దొంగ ద్విచక్ర వాహనాలు, అక్రమ మద్యపానం అమ్మకాలు జరపడం లేదా, లేక పోలీసు వారే ఆ ప్రదేశాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం లేదా అంటూ బహుజన సేన నాయకులు నిలదీశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సాక్షిగా బహుజన సేన నాయకులతో పాటు మరికొందరు నాయకులు పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారానికి చర్యలెక్కడివని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశాన్ని నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ చైర్మన్ అయినటువంటి మదనపల్లి మండల తహసీల్దార్ మహబూబ్ చాంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బహుజన సేన అన్నమయ్య జిల్లా సెక్రటరీ రూపక్ నాయక్ మాట్లాడుతూ మదనపల్లి మండలంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాల పట్ల ఆయా శాఖల అధికారులకు పలుమార్లు విన్నవించిన నామమాత్రంగా అర్జీలు తీసుకుని సమస్యల పరిష్కారానికి ఎన్నడూ కృషి చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బహుజన సేన ఎస్టీ సెల్ నాయకులు నవీన్ నాయక్, బహుజన సేన టౌన్ లీడర్ శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవెన్ మన వెహికల్స్ కి కూడా 1 ఆఫ్ ది కార్డెన్ సెర్చ్ పార్క్ టైం ఓకేనా, అది కూడా 149 సిఆర్పిసి 149 సిఆర్పిసి ప్రకారం మనకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే ఏదన్నా కానీ ఎక్కడన్నా ఏదన్నా బియాండ్ ద లా చట్ట పరిధిలో లేనివి ఏదన్నా జరుగుతూ ఉన్నప్పుడు దానికోసం మనం ఫైండ్ అవుట్ చేసిన దానికోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేవలం నక్కలదిన్నె ఆ తాండాలో మాత్రమే కార్డెన్ సెర్చ్ జరుగుతుంది సార్. ఓన్లీ ఎస్టీ కాలనీ ఒక పేరుతోనే అక్కడ జరుగుతుంది. అక్కడ చైతన్యం ఇంకా ఇప్పటికున్న ప్రజలు కూడా చైతన్యంగా లేరు. దాని గురించి ఎవరు కూడా ట్రై. మదనపల్లెలో ఈ నెల 17న బలిజ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల కాంస విగ్రహావిష్కరణ, అధికార ప్రతిపక్ష నేతలు, కులమతాలకు అతీతంగా పౌర సమాజం ప్రముఖులు హాజరు. నియోజకవర్గం రాజకీయాల్లో కీలక సంచలన మార్పుకు నాందిగా భావిస్తున్న మదనపల్లె పౌర సమాజం నీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి సముద్రాల్లాంటి చెరువులు తవ్వించి నీటి నిల్వలు చేసి ప్రజలను ఆదుకున్న విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అందరివాడని బలిజ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని బసినికొండ వై జంక్షన్ వద్ద మంగళవారం శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 17న నిర్వహించే శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బలిజ కులస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై
విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహావిష్కరణతో ఏళ్ల నాటి బలిజల కళ నెరవేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, టీటీడీ మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్, కర్ణాటక నుంచి జయరామయ్యతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బలిజ కులస్తులు హాజరై జయప్రదం చేయాలంటూ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ జేఏసీ నాయకులు వైఎస్ మునిరత్నం, కత్తిరాజు, నాగరాజ, ఆంజనేయ ప్రసాద్, వివి రమణ, ఆకుల కృష్ణమూర్తి, చంద్రశేఖర్, అండే శివప్రసాద్, ప్రసాద్, జయరాం, భాస్కర్ పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ జేఎన్టీయు అనంతపూర్ యూనివర్సిటీ బెస్ట్ ప్రిన్సిపల్ 2023 అవార్డును అందుకున్నారు. దీంతో ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాల, ఉత్తమ ప్రిన్సిపాల్ అంటూ యువరాజ్ ను సహచరులు కొనియాడారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రంగా జనార్దన్ చేతుల మీదుగా బుధవారం ఈ అవార్డును ఆయన అనంతపురంలోని యూనివర్సిటీలో జరిగిన అవార్డుల ఫంక్షన్లో అందుకున్నారు. కళాశాలకు NBA, NAC A+ పరిశోధనలు, రీసెర్చ్ ఫండింగ్, విద్యార్థుల ప్రతిభ, విద్యా ప్రమాణాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని వారు చేసిన ప్రతిభను గుర్తించి ఈ అవార్డును అందజేసినట్లు తెలిపారు. డాక్టర్ సి యువరాజ్ను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.